మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ఆంధ్రప్రదేశ్కు మరొకసారి భారీ వర్ష సూచన వ్యక్తం చేస్తుంది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఇవాల్టికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రకారం రానున్నటువంటి 24 గంటల్లోనే మరింత బలపడి ఇది తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా ప్రయాణిస్తుందని కూడా అంచనా వేస్తుంది. అయితే దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలు, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో శని, ఆదివారాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోపక్క వాయుగుండం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని కూడా హెచ్చరించింది. సాధారణంగా డిసెంబర్ 31 నాటికి ఈశాన్య ఋతుపవనాల సీజన్ ముగుస్తుంది. వాతావరణ శాస్త్రం ప్రకారం బంగాళాఖాతంలో మిగిలినటువంటి నెలలతో పోలిస్తే జనవరి, ఫిబ్రవరిలో వాయుగుండాలు, తుఫాన్లు చాలా తక్కువగా ఏర్పడతాయి. 1891, 2024 మధ్యలో 2 తీవ్ర తుఫాన్లు, 6 సాధారణ తుఫాన్లు, 12 వాయుగుండాలు ఏర్పడ్డాయి. వాటిలో అధిక శాతం శ్రీలంకలోనే తీరంలోనే దాటాయి. ఇక 3 వాయుగుండాలు మినహా మిగిలినవన్నీ కూడా సంక్రాంతికి ముందే ఏర్పడడం గమనార్హం. వాటిలో ఒక తుఫాను మాత్రమే ఏపీలో తీరం దాటింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే మరలా రాబోతున్నట్టుగా కనపడుతుంది. వాయుగుండం పూర్తిగా ఇప్పుడు సముద్రంలో అలజడి వాతావరణం సృష్టించేటువంటి పరిణామాలకు దారితీసింది. దీంతోనే తుఫాను హెచ్చరికలు కూడా నమోదు చేస్తున్నారంటే చూడొచ్చు. 24 గంటల్లో తీరం వెంబడి, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఎంతటి వర్షాభావ పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అయితే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. నెల్లూరు కానీ, అటు తిరుపతి లాంటి ప్రాంతాలలో కానీ ఈ వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనపడుతుంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ యొక్క వర్షాలు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందంటూ చెప్తున్నారు. అండ్ పంటలు కూడా, రైతులు ముఖ్యంగా పంటలు కోతలకు వచ్చేటువంటి సమయం, పంటలు చేతికి వచ్చేటువంటి సమయం, చాలా ప్రాంతాలలో పంటలు పూర్తిగా కల్లాల నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఆ పంటలను కాపాడుకోవడానికి కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అంతేకాకుండా ఈ యొక్క వర్షాలు అధికంగా పడేటువంటి ప్రాంతాలలో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి వర్షాలు ఆరోగ్యానికి కూడా చేటుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అన్సీజన్లో వచ్చేటువంటి వర్షాలు కాబట్టి ఆ రకంగా నిపుణులు చెప్తున్న సూచనలు పాటించాల్సిన పరిస్థితి. ఇంకా ముఖ్యంగా సముద్రంలో నిత్యం చేపల వేటకు వెళ్ళి జీవనాధారంగా భావించేటువంటి మత్స్యకారులకైతే చాలా పెద్ద హెచ్చరిక అని చెప్పవచ్చు. ఖచ్చితంగా 2-3 రోజుల వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళకపోతేనే బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా అంచనా వేయనటువంటి పరిస్థితి, తుఫాను హెచ్చరికలు కాబట్టి పరిస్థితిని వెంటనే అంచనా వేయడానికి ఉండదు. ఒకవేళ అక్కడ ఏ క్షణాన ఏ రకంగా వాయుగుండం అది తీవ్ర రూపం దాలుస్తుందనేటువంటి పరిస్థితులు కూడా అర్థం కావు కొన్ని సందర్భాలలో. కాబట్టి పూర్తిగా మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఏపీలో ఇప్పుడు వాయుగుండం ఎఫెక్ట్ కారణంగా భారీ వర్షాలు అయితే పడేటువంటి అవకాశం కనపడుతుంది.